యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం. గీతా సారాంశంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన ప్రకారం ఎక్కడ ధర్మానికి భంగం వాటిల్లుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చిరిల్లిపోతుందో ఆయా చోట్ల ఆయా విధంగా నేను అవతరిస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం పూరించాడు కురుక్షేత్రంలో. మరి అలాగే మరి ఈరోజు ఈనాడు మన యువ కెరటం తెలుగు నేల ఆశల దివిట మణిదీపం తాడిత పీడిత ప్రధానికానికి దేదీప్యం సకల వర్గాల శ్రమైక్య దర్పణం మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఈ ఆధ్యాత్మిక ప్రాంతం రామతీర్థం సాక్షిగా సమర సంకారావం పూరించడానికి మన నెల్లిమర్ల నియోజకవర్గానికి విచ్చేసినందుకు ఇది మన అందరి అదృష్టంగా భావిస్తూ స్వాగతం సుస్వాగతం. మరి అలాగే మనందరి ఆశా జ్యోతి నెల్లిమర్ల నియోజకవర్గంలో 40 సంవత్సరాలు ప్రగతిని పరుగులు పెట్టించే నాయకుడు, మనందరి నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు నా నమస్సమాంజలను తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్, ఈరోజు చాలా శుభదినం. రథసప్తమి, సూర్యుని ప్రమాణ కాలం రీత్యా గమనం మారుతున్నాడు. సార్, ఈరోజు ఈ దినమున ఇలాంటి పవిత్ర ప్రాంతంలో మీ శంకారావం పూరణతో రాక్షస వైసీపీ జాతికి మతి భ్రమించేటట్టు కాలినడకన పయనిస్తూ వేలాది మందిని ప్రత్యక్షంగా వారి సాధక బాధలు వింటూ ఇంకిన కన్నీటి కుటుంబాలను స్పృశిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మీరు నడిచిన నేలను పునీతము చేస్తూ రాష్ట్ర సంస్కారం, త్యాగ నిరతి, సచ్చీలత, సాంప్రదాయం, కరుణా కారుణ్యం, దయార్ద్రత, హృదయం, రాజసం కలిగిన వ్యక్తి స్వర్ణాంధ సారథి మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి నిండైన హృందాతనాన్ని, స్వచ్ఛమైన రాజకీయాలను క్షణం లోగిళ్లలోకి మెరిపించే జాబిలిగా మీరు ఈరోజు ఎన్ని అణిచివేతలను నిరసించారో మాకు తెలుసు. నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూ అలసి సొలసినా కూడా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తూ సాగుతున్న మీ రాజకీయ జీవనం నిత్యం వెలుగులనిచ్చే ఉదయిస్తున్న లేలేత సూర్యుని వలె మరి ఈరోజు నాకు అనిపిస్తుంది సార్. మరి ఇకపోతే మా నియోజకవర్గం ప్రస్తావన వస్తే ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సార్, బడుకొండ అప్పలనాయుడు. అన్నా, మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అభివృద్ధి కన్నా ప్రజలను దోచుకోవడం మొట్టమొదట దిట్ట. ఆయన గ్రానైట్ ని వదలలేదు, గ్రావెల్ ని వదలలేదు, ఇసుకని వదలలేదు, భూ కబ్జాలు వదలలేదు, చెరువుల కబ్జాలు వదలలేదు. అన్ని కబ్జాలతో, అక్రమాలతో ఈరోజు ప్రజా వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే మా ప్రధానికానికి అందరికీ తెలుసండి. రాబోయే రోజుల్లో ఆయనకి నాకు 2005 నుంచి నువ్వెంత నేనెంత అన్నట్టు ఆయన ఎమ్మెల్యే స్థాయిలో, నేను గ్రామ స్థాయి నాయకుడి స్థాయిలో పోటీ
వస్తున్నా ఉన్నా. 2005లో 2 కేసులు పెట్టాడు సొసైటీకి నేను పోటీ చేస్తే. లాస్ట్ గా నేనే గెలుస్తానని తెలుసుకుని బొత్స సత్యనారాయణ గారు 2 రోజులు ఎలక్షన్ ఉందనగా పోలిపల్లి సొసైటీకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు జీవో పాస్ చేసి ఎలక్షన్ ఆఫీసర్ సార్. అయినా నేను విడిచిపెట్టలేదండి. హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చి మళ్ళీ ఎలక్షన్ పెట్టించాను. 12 డైరెక్టర్లకి 8 డైరెక్టర్లు నేనే గెలిచాను. 4వ వారు గెలిచారు. ఇది మా ప్రజలకి అందరికీ తెలుసండి. అక్కడితో ఆగలేదండి వాళ్ళు. కొద్ది రోజులు పోయిన తర్వాత నా సొసైటీ రద్దుపరిచారు. 51 ఎంక్వైరీ చేశారు. ఎస్టీ కేసులు పెట్టారు. మర్డర్ కేసులు పెట్టారు. మీ పక్కనే ఉన్న చంద్రశేఖర్ మీద కూడా నా మీద నా సొసైటీ ఎలక్షన్ కే కేసులు పెట్టడం జరిగిందండి. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏ రోజు మీ దగ్గరికి కానీ పార్టీ దగ్గరికి కానీ వెళ్ళి సహాయం కోరలేదండి. ముందుగా ఒక్కడనే ఎదుర్కొన్న దమ్మున్న నాయకుడిని సార్. మళ్ళీ 2013లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇద్దరం మీసాల కీడి తొడలగొట్టాం. కింద నుంచి పై వరకు మేమే ఉన్నాం. నువ్వు ఎలా గెలుస్తావని అడిగాడు సార్. మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు గెలిస్తేనే నా మగతనం ఏంటో తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ నేనే గెలిచాను సార్. మొన్నటికి మొన్న ఎంపీపీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ మధ్యలో కౌంటింగ్ ఆపేశారు. మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు సార్ ఎలక్షన్ మళ్ళీ జరుగుతుందా ఏంటి అని అడిగితే మీరు అన్నారు ఈ దుర్మార్గుల దగ్గర మళ్ళీ ఎలక్షన్ జరిగినా ప్రజలు అన్యాయం అయిపోవడం తప్ప న్యాయంగా ఎలక్షన్ జరగవు, అందుకే మనం కోర్టుకి వెళ్ళమని చెప్పారు. ఎందుకు బంగారాజన్న అంతా అడుగుతున్నావు అని అడిగారు మీరు. ఏమైనా నువ్వు గెలుస్తావా అని అడిగారు. సార్ నాకు ఏడైతే కన్ఫర్మ్ గా వస్తాయి, 3 సీట్లు అయితే నువ్వా నేను అన్నట్టున్నాయి అంటే నిజమా అన్నారు మీరు. ఖచ్చితంగా 9 గెలిచాను సార్. అందులో ఒకటి కౌంటింగ్ దగ్గర అబద్ధం ఆడారు సార్. రెండోది కౌంటింగ్ లో మనకు అనౌన్స్ చేసి మళ్ళీ అబద్ధం ఆడారు సార్. మూడోది ₹1 కోటి ఇచ్చి విజయసాయి రెడ్డి కొని ఇది భోగాపురం ఎంపీపీ పోవడానికి వీల్లేదని చెప్పి లాస్ట్ కు మోసం చేసి గెలుచుకున్నారు తప్ప నైతికంగా నేనే గెలిచాను సార్. ఆ రోజు ఇదంతా దేనికి చెప్పడం అంటే ఆ రోజు బడుకుండప్పల నాయుడికి నా ముందలు పెట్టి సవాల్ విసిరాను సార్. నువ్వు వాడోళ్ళను మోసం చేసి గెలిచావు. 2024లో నీ మీద నేనే పోటీ చేస్తాను, నిన్ను ఓడించి తీరుతానని చెప్పి సవాల్ విసిరాను సార్. ఆ వీడియోలు టీవీలో కూడా వచ్చాయి సార్. కాబట్టి మనకి ఇప్పుడు జనసేనతో పొత్తుంది. మన తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా మీరు సర్వేలు కరెక్ట్ గా చేసి నేను గెలుస్తానని నమ్మకం మీకుంటే ఈ నా కొడుకుని చిత్తుగా ఓడిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను సార్.